హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరా మెలోడీస్. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ చూసేయచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్లో అనమాట హీరో టిన్హాన్ వంక కోపంగా చూస్తూ నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు అనేసి అడుగుంటాడు. అండ్ హీరోయిన్ కూడా అనమాట తన సైడ్కి లాక్కుంటాడు అనమాట. హీరోయిన్ అంటది, ఈయన వచ్చేసి జీసు వాళ్ళ స్పాన్సర్ ఏంటి అంటే, ఏంటి స్పాన్సరా, వీడెప్పుడు స్పాన్సర్స్ చేయడం స్టార్ట్ చేశాడు, ఏరా టిన్హాన్ నువ్వెప్పుడు స్పాన్సర్స్ చేస్తున్నావు అనేసి అని ఉంటాడు. ఏంటి టిన్హానా అంటే లాస్ట్ టైం మీ ఆంటీ చెప్పింది తిని గురించిమేనా అనేసి అంటే దానికి టిన్హాన్ అనమాట, నా పేరు టిన్హాన్ అని చెప్పుంటాడు. దానికి హీరోయిన్ అంటది, అందుకేనా మీరు నేను ఎన్నిసార్లు అడిగినా కానీ మీ బిజినెస్ కార్డ్ ఇవ్వలేదు అనేసి అంటే దానికి హీరో అంటాడు, సో నువ్వేంటి వాడితో మాట్లాడడం, నువ్వు ఇలా రా అనేసి అంటే మర్యాదగా మీరు ఆగండి, నేను కొన్ని విషయాలు అడగవలసినవి ఉన్నాయి అడుగుతా అనేసి హీరో అండ్ టిన్హాన్ పక్కన తీసుకువెళ్ళి విషయం అంతా కనుక్కొని ఉంటుంది. సో హీరో వాళ్ళ తాతయ్య అనమాట హీరోతోటి మ్యాచ్ అలా ఫిక్స్ చేస్తుంటాడు హీరోయిన్కి. అలాగే సెకండ్ ప్రయారిటీ అది కనుక టిన్హాన్కి ఇచ్చుంటాడు కదా. సో అది విషయం ఇప్పుడు దాకా హీరోయిన్కి తెలియదు. అండ్ హీరో అనమాట కాంట్రాక్ట్లో ఆ చిన్న విషయాన్ని తప్పించేసి ఉంటాడనమాట. సో చెప్పడు హీరోయిన్కి. సో హీరోయిన్ అనమాట విషయం అంతా అర్థమయ్యి, ఒకవేళ మీరు ఓడిపోతే కనుక టిన్హాన్ నన్ను లవ్ చేయాలా, ఆ కాంట్రాక్ట్లో అదే విషయం ఉందా, ఆ విషయం నాకెందుకు చెప్పలేదు అనేసి హీరోయిన్ అనమాట తిడతా ఉంటుంది హీరోని. దానికి హీరో అనమాట, నేను తర్వాత అన్నీ చెప్తాను బేబీ అన్నట్టుగా చెప్తా ఉంటాడు. అయినా సరే మీరు ఇద్దరు ఏంటి, అందుకనే టిన్హాన్ నా వెనకాల పడుతున్నాడు, నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు కట్ అనేసి మన హీరోయిన్కి అప్పుడు పాయింట్ అర్థం అవ్వనమాట. ఇద్దరిని ఇది కనుక మాట్లాడుతూ ఉంటుంది. మీరు అందుకోసమే నాకు హెల్ప్ చేస్తున్నారు, జీసూ కూడా అందుకని హెల్ప్ చేశారు మీరు అనేసి హీరోయిన్ అనమాట చాలా సీరియస్గా అడుగుతూ ఉంటే దానికి టిన్హాన్ అనమాట, సారీ నేనైతే కనుక చేసిన తప్పిదే, బట్ మీరైతే కనుక చాలా మంచివారని తెలిసే మీ దగ్గరికి అయితే కనుక అప్రోచ్ అయ్యాను, సారీ ఏమనుకోవద్దు అనేసి టిన్హాన్ చెప్పుంటాడు. అండ్ హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది కోపంగా. హీరో అనమాట టిన్హాన్ వంక కోపంగా చూస్తా అనమాట, డాడా డాడా ఆగు నా బంగారం ఆగు అనేసి వెళ్తూ ఉండేసరికి టిన్హాన్ అనమాట, ఇదేంటి ఎప్పుడు వీడు ఇలా ప్రవర్తించలేదు అంటే ట్రూగా ఎంఏ లవ్ చేస్తున్నాడా అనేసి మన హీరో గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ హీరోయిన్ అయితే కనుక హీరోని రావడానికి ఒప్పుకోదనమాట ఇంట్లోకి. సో బయట నిలబెట్టి నాకు ఈ విషయం అంతా ఎందుకు చెప్పలేదు, అయినా సరే ఆ రోజు కాంట్రాక్ట్ నాకు ఇచ్చినప్పుడు కాంట్రాక్ట్లో ఇది కూడా ఉండాలి కదా, మరి ఎందుకు లేదంటే అంటే ఆ పేజీ నేను దాసిసా నీకు ఇవ్వలేదు అంతే అనేసి అంటే ఎందుకు ఇవ్వలేదు మీరు, అయినా సరే నాతో మీరు ఆటలాడుకుంటున్నారు ఏంటి, ఒకరు కాకపోతే ఇంకొకరు రావడం ఏంటి అనేసి హీరోయిన్ చాలా కోపంగా అనమాట డోర్ లాక్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. సో వెంటనే హీరో అనమాట లాయర్కి ఫోన్ చేస్తుంటాడు. అండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి నీతో నేను మాట్లాడాలంటే నేను బిజీగా ఉన్నాను రా అంటే నేను మాట్లాడాలంటున్నానా అంటే సరే రా ఇంటికి అనేసి పిలుచుంటాడు. సో హీరో అనమాట విషయం అంతా చెప్పేసరికి లాయర్ అంటాడు, అయినా సరే ఈ విషయం టిన్హాన్కి మీ ఆంటీకి మీ అంకుల్కి ఎలా తెలిసింది అసలు, సో కాంట్రాక్ట్ విషయం ఎవరికీ తెలియదు కదా, దీని గురించి బాగా ఆలోచించాలనేసి లాయర్ చెప్తా ఉంటే దానికి హీరో అంటాడు, చూడు నేను కంగారు పడేది ఈ విషయం గురించి కాదు, నా డాడా గురించి, నా డాడాకి కోపం వచ్చింది, నాతో మాట్లాడడం లేదు, తలుపు వేసేసుకుంది, ఇప్పుడు ఏం చేయాలి తన కోపం పోవాలి అంటే దానికి లాయర్ అంటాడు, ఏముంది ఒక మంచి ఫ్లవర్ బొకేని తీసుకుని వెళ్ళి తనకి సారీ చెప్పంటే, నో వే నేను అటువంటి చిల్లర పనులు అసలుకే చేయను, నేనేమనుకుంటున్నావు కాబోయే చైర్మన్ అంటే నువ్వే చైర్మన్ అవ్వనా ఎలా అయినా సరే ఒక అమ్మాయిని లైన్లో పెట్టాలంటే అలాంటి పనులే చేయాలి, ఇంతకీ ఫ్లవర్ బొకే డెలివరీ మ్యాన్తో డెలివరీ చేపిస్తావేమో అదంతా ఏమీ కాదు, నువ్వే షాప్కి వెళ్ళి మంచి బొకే కొనమాట ఎంఐకి ఇవి తన కోపం పోయేలా చెయ్యి అనేసి వాళ్ళ ఫ్రెండ్ ఐడియా ఇచ్చుంటాడు. అండ్ హీరో అయితే కనుక హీరోయిన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు, బట్ లిఫ్ట్ చేయదనమాట హీరో అనమాట ప్లీజ్ బేబీ లిఫ్ట్ చేయి అనేసి మనసులో అనుకుంటా ఉండేసరికి హీరోయిన్ లిఫ్ట్ చేశానమాట, ఎందుకు ఫోన్ చేశాను నీకు, నీతో మాట్లాడాలని లేదు ఫోన్ పెట్టే అనేసి కట్ చేస్తుంటుంది. హీరో అనమాట ఇప్పుడు నేనేం చేశాను ఎందుకు నా మీద అలిగింది అనేసి ఇప్పుడు తిన్న కోపం ఎలా పోగొట్టాలనేసి బుర్ర పట్టుకుని అనమాట. సో తను అలా ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరోయిన్ అనమాట స్కూల్కి వెళ్ళేసరికి హీరో ఫోన్ చేస్తుంటాడు. హీరోయిన్ అనమాట ఎందుకు ఫోన్ చేస్తావు ఫోన్ పెట్టే అనేసి గట్టిగా అరిచి ఉంటుంది. అక్కడ ఉన్న పిల్లలు హీరోయిన్ వంక చూస్తూ ఉంటే మిమ్మల్ని కాదు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. అలా అనమాట తను అయితే కనుక అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. బట్ హీరో అయితే కనుక ఫోన్ చేస్తూనే ఉంటాడు. హీరోయిన్ అనమాట నేను అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయని చూడండి అనేసి అనుకుంటా అనమాట వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి అయితే కనుక విషయం చెప్పుంటుంది. ఇలా కాంట్రాక్ట్లో లింజిన్తో పాటుగా టిన్హాన్ కూడా మెన్షన్ చేశారంట ఆస్తి కోసం, బట్ ఆ విషయం నాకు ఇప్పుడు దాకా తెలియదు అంటే దానికి వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఓ అవును ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అంటే ఏమో నాకు కూడా ఇంకా సరిగ్గా తెలియదు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. అలా అనేటప్పటికి హీరో ఫోన్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అనమాట ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్ చేయొద్దని కదా ఎందుకు ఫోన్ చేస్తున్నారు అనేసి ఫోన్ కట్ చేస్తుంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటది, పాపం ఎందుకు తనతో అలా ఆడుకుంటున్నాను అనేసి వాళ్ళ ఫ్రెండ్ నవ్వుతూ ఉంటుంది అనమాట. ఈ లోపల హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక హీరోయిన్తో మాట్లాడిపోయేసరికి చాలా అంటే చాలా బాధ వేస్తూ ఉంటుంది.
ఉంటుంది. ఈ లోపల అక్కడికైతే కనుక మిన్ వచ్చి ఉంటుంది అనమాట. మిన్నీని చూసిన హీరో అనమాట. మిన్ నువ్వు కొంచెం ఇలా రా అనగానే మిన్ వచ్చి ఉంటుంది. సో హీరో అంటాడు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నువ్వు ఎవరైనా డేట్ చేస్తావా అంటేని, హా సార్ చేశాను అని బ్రేకప్ కూడా అయిపోయిందంటే, ఏంటి బ్రేకప్ అయిపోయిందా, ఎందుకు అయిపోయింది అనేసి హీరో అడుగుంటాడు. దానికి మిన్న అంటది, ఏముంది సార్ వాడు వచ్చేసి మా డాడీని తిట్టాడు, అందుకోసమే వాడితో నేను బ్రేకప్ చేసుకున్నా అనేసి అంటే, ఏంటి మీ డాడీని తిట్టాడని వాడితో బ్రేకప్ చేసుకున్నావా అంటే, మా డాడీని వాడిని తిట్టాలి సార్ అందుకే బ్రేకప్ చేసుకున్నా అంటే, సర్లే కానీ అమ్మాయిలకి ఏం నచ్చుతాయో చెప్పవా అనేసి హీరో అడుగుంటాడు. అండ్ మిన్నది కూడా అనమాట కొన్ని సలహాలు ఇచ్చుంటుంది. సో హీరో అయితే కనుక హీరోయిన్ ఇంటికి వచ్చి ఉంటాడనమాట. సో ఫ్లవర్స్ గట్రా ఏమి తీసుకురాను అన్నవాడే అనమాట ఫ్లవర్స్ అండ్ హీరోయిన్ కోసం కొన్ని బెలూన్స్ కూడా తీసుకుని వచ్చి ఉంటాడు. అలా తీసుకొచ్చి అనమాట హీరోయిన్కి ఫోన్ చేస్తూ ఉంటాడనమాట. సో అలా ఫోన్ చేసి, హలో డాడా ఎక్కడున్నావు, కొంత బయటికి రావా అంటే, ఎందుకు రావాలి అంటే, రా నువ్వు అంటే, సరే అనేసి హీరోయిన్ వచ్చి ఉంటుంది. అండ్ మన హీరో అయితే కనుక కింద నుంచి పైకి బెలూన్స్ వదులుతూ ఉంటాడు. అవి ఏంటో అనేసి హీరోయిన్ కూడా అనమాట కిందకు చూసేసరికి మన హీరో అయితే కనుక బెలూన్స్ తోటి హాయ్ డాడా అనేటప్పటికి హాయ్ అండి అనేసి మన హీరోయిన్ కూడా అనమాట నవ్వుతూ ఉంటుంది. అండ్ రూమ్లోకి వెళ్ళనమాట ఆ బెలూన్స్ అన్ని తన రూమ్ అంతా డెకరేషన్ చేయించుకొని ఫ్లవర్స్ వంక చూసి, మీలో ఇలాంటి యాంగిల్ ఉందన్న విషయం నాకు తెలియదండి అనేసి హీరోయిన్ నవ్వుతూ ఉంటే, నాకు కూడా తెలియదు ఇవన్నీ తీసుకొని వస్తుంటే నాకు ఎంత సిగ్గేసిందో తెలుసా అనేసి హీరో అంటూ ఉంటాడు. అదేంటి ఆ బెలూన్స్ని ఎలా కొడుతున్నారు, వీటి వల్ల మీ మీద ఉన్న కోపం కొంచెం తగ్గిందంటే, సరేలే కొట్టాలి అనేసి హీరో అంటూ ఉంటాడు. ఈ లోపల జీసు అనమాట హీరోయిన్కి ఫోన్ చేసేసరికి హీరోయిన్ అంటది, జీసు నీ డీపీ చాలా బాగుంది తెలుసా, ఆ ఫోటో నాకు పెట్టు నేను పోస్ట్ చేస్తాను ఆన్లైన్లో అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. ఈ లోపల గోడకు అంటుకున్న జీసు ఫోటో పడిపోతుంది అనేసి హీరో పెడతా ఉంటే హీరోయిన్ అనమాట పడిపోతూ ఉంటే హీరో పట్టుకుంటాడు అనమాట. సో హీరోయిన్ అయితే కనుక హీరో అలా పట్టుకునేసరికి హీరోయిన్ అంటది, వదలండి వదలండి అన్నా కానీ హీరో అనమాట, నేను వదలను, నాకు ఈసారి చాలా కష్టంగా అనిపించింది తెలుసా నీతో మాట్లాడకపోతే, ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చేయక ఓకేనా అనేసి మన హీరో అనమాట హీరోయిన్ అయితే కనుక కిస్ చేస్తూ ఉంటాడనమాట. సో హీరోయిన్ కోపం కూడా కొంచెం తగ్గుంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ అనమాట విషయం అంతా అడిగేసరికి హీరో చెప్పుంటాడు, ఇలా కాంట్రాక్ట్లో ఇద్దరినే మెన్షన్ చేశారు అనేసి. మరి అలాంటి విషయం నాకు చెప్పాలి కదా అంటే, నేను చెప్పలేదు, నా తరపున తప్పు జరిగింది సారీ అనేసి హీరో చెప్పుంటాడు. సరే ఈ విషయం నేను డైరెక్ట్గా అడగాలంటే, ఎవరిని నువ్వు ఆ టిన్హాన్ కలుస్తావేంటి మళ్ళీ నువ్వు అంటే, లేదండి నేను టిన్హాన్ ఎందుకు కలుస్తాను చెప్పండి, నేను వచ్చేసి మీ తాతయ్యని కలుస్తానంటే, అవును మా తాతయ్య నువ్వు కలవాల్సిన టైం కూడా దగ్గరికి వచ్చినట్టుంది కదా అనేసి హీరో అంటూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు అనమాట కిందకు వచ్చి ఉంటారనమాట. అలా వచ్చేసరికి హీరో వెళ్తా అనమాట. వచ్చి దారిలో ఒక షాప్ని చూశాను, కొత్తగా ఐస్ క్రీమ్ది షాప్ ఓపెన్ చేశారు, వెళ్దామా తింటాకి అనేసి హీరో అని అంటాడు. దానికి హీరోయిన్ అనమాట, ఏంటి ఇప్పుడు ఈ టైంలో ఐస్ క్రీమ్ అంటే, బాగుంటుంది రా వెళ్దామంటే, మీకు ఇష్టం ఉండదు కదా అంటే, నాకు నీతో తినడం ఇష్టం కదా అనేసి హీరో అని ఉంటాడు. సరే అయితే రండి వెళ్దాం, నా కోపం మొత్తం పోయింది ఐస్ క్రీమ్ అనగానే అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. సో వీళ్ళిద్దరూ అయితే కనుక ఇదిలో అలా నడుచుకుంటా అనమాట చాలా మంచిగా టైం అయితే కనుక స్పెండ్ చేస్తా వెళ్ళి ఐస్ క్రీమ్ తిని వచ్చి ఉంటారనమాట. సో ఈ సీన్ చాలా లవ్లీగా ఉంటుంది. సో నెక్స్ట్ సీన్ చూపిస్తూ ఉంటారు. హీరో అనమాట వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి ఉంటాడు. వాళ్ళ తాతయ్య అంటాడు, ఇప్పుడు నేను బిజీగా ఉన్న తర్వాత రాపో అంటే, లేదు ఇప్పుడు మీ షెడ్యూల్ అంతా ఖాళీగా ఉంది అందుకోసం ఇప్పుడు వచ్చాను నేను. సో డాడా వచ్చేసి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటుంది అంటే, లేదు ఇప్పుడు నేను కలవను అంటే, తనకి టిన్హాన్ గురించి తెలిసింది, సో తను కొన్ని క్వశ్చన్స్ అడగాలంటే మిమ్మల్ని అంటే, సరే అయితే ఇప్పుడు మనకి హోటల్ యానివర్సరీ వస్తుంది కదా అప్పుడు తను పిలువు అంటే, తాతయ్య అంటే అప్పుడే పిలువు అంటే ఓకే అనేసి హీరో అని ఉంటాడు. సో అదే విషయం లాయర్కి చెప్తే లాయర్ అంటాడు, యానివర్సరీ పార్టీ అంటే కనుక చాలామంది గెస్ట్లు వస్తారు, దాంతోపాటుగా మీడియా వాళ్ళు కూడా కవర్ చేయడానికి వస్తారు పార్టీకి. అక్కడికి టీచర్ వచ్చిందనుకో, మీ తాతయ్య నీకు టీచర్కి పెళ్లి చేస్తున్నానని చెప్తే అప్పుడు నువ్వేం చేస్తావు అనేసి లాయర్ అడుగుంటాడు. అండ్ ఈరోజు ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడైతే కనుక టిన్హాన్ని అండ్ వాళ్ళ డాడీని చూపిస్తూ ఉంటారు. సో వాళ్ళ డాడీ అయితే కనుక ఏదో ఒకలాగా చేసి ఆ టీచర్ని అయితే కనుక నీ సైడ్కి వచ్చేలా చేసుకో, ఆస్తంతా నీకు వచ్చేలా చేసుకో అనేసి లేనిపోని విషయాలన్నీ టిన్హానికి చెప్తా ఉంటాడు. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక మీటింగ్కి వచ్చి ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ కూడా అన్నమాట ఫోన్ చేసి ఎక్కడున్నారు అనేసి అంటే, నేను వచ్చేసి మీటింగ్లో ఉన్నా, ఒక 30 మినిట్స్లో వచ్చేస్తా, వెయిట్ చేయ నా కోసం అనేసి హీరో చెప్పుంటాడు. సో వీళ్ళైతే కనుక మిన్ వాళ్ళైతే కనుక, ఏంటి 30 మినిట్స్లో సార్ వెళ్ళిపోతారా, నిజంగా 30 మినిట్స్లో మన యొక్క మీటింగ్ అయిపోద్ది అంటే, ఏమోరా నాకేం తెలుసు అనేసి మిన్ను వాళ్ళ కొలిక్ అయితే కనుక మాట్లాడుకుంటూ ఉంటారు. సో అదేవిధంగా హీరోయిన్ అయితే కనుక హీరో కోసం వెయిట్ చేయడం కోసం అనేసి కూర్చొని ఉంటుంది అనమాట. అక్కడికైతే కనుక జూహీ వచ్చి ఉంటుంది. జూహీ అనమాట హీరోయిన్ చూసి, నీ
నేను నీతో మాట్లాడాలని చెప్పుంటది. సో, వీళ్ళిద్దరూ అయితే గనక ఒక ప్లేస్‌కొచ్చుంటారు. సో, హీరోయిన్ అనమాట ఏంటి విషయం చెప్పు అంటే, ఎన్ని సార్లు నీకు చెప్పాలి? సో, నువ్వొచ్చేసి నిన్ను కంట్రోల్ చేసుకోలేవా? నేను అండ్ లించిన్ అయితే గనక ఇంతకు ముందే ఎంగేజ్‌మెంట్ అయింది మాకు. అంటే ఎప్పుడో జరిగిన విషయం నాకు అనవసరం. నాకైతే గనక లించిన్ మీద నమ్మకం ఉంది. తనొచ్చేసి నిన్ను పెళ్లి చేసుకోనని నాకు చెప్పాడు అంటే, ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? నా పెళ్లి వాళ్ళ తాతయ్యే ఫిక్స్ చేశాడప్పుడు. సో, ఎలా కాదనుకున్నా కానీ నేను తనకి కాబోయే భార్యని ఎప్పటికైనా తనతోటే నాకు పెళ్లి జరుగుతదనేసి తను చెప్తా ఉంటది. ఇంక హీరోయిన్‌కి కోపం వచ్చేస్తదనమాట. వెంటనే హీరోకి ఫోన్ చేస్తా ఉంటది. వెంటనే రాండి మీరు అనేసి. జూహీ అనమాట అది చూసి నవ్వుతాదనమాట. అదేంటి నువ్వు నాతో మాట్లాడొచ్చు కదా! నాతో మాట్లాడడం మానేసి లింజీని పిలుస్తున్నావు ఎందుకనేసి నవ్వుతా ఉంటే దానికి హీరోయిన్ అంటది, చూడు మీరు మాట్లాడేది లింజీన్ గురించమే కదా! అదేదో ఆయన ముందే డైరెక్ట్‌గా మాట్లాడారనుకో తను మిమ్మల్ని చూస్ చేసుకుంటాడా, నన్ను చూస్ చేసుకుంటాడా అన్నది తెలుస్తది కదా! అంటే అక్కడి నుంచి జూహీ వెళ్ళిపోతా ఉంటది. అండ్ హీరోయిన్ చేపట్టుకొని ఆపుతా ఉంటది. ఆపి ఎందుకు పారిపోతున్నారు? ఆయన వచ్చేదాకా ఆగండి అనేసి హీరోయిన్ అంటా ఉంటే ఈ లోపల అక్కడికి హీరో వచ్చుంటాడు. హీరో అనమాట జూహీని అండ్ హీరోయిన్‌ని చూసి ఏంటి బేబీ ఏమైంది? సారీ లేట్ అయింది నేను రావడానికి అనేసి హీరో సారీ చెప్పుంటాడండి హీరోయిన్‌కి. హీరోయిన్ అనమాట సరే చెప్పండి ఈ విషయం. మీరు నన్ను చూస్ చేసుకుంటారా? తనను చూస్ చేసుకుంటారా? తనంటుంది మీతో ఎంగేజ్‌మెంట్ చేసుకుందంట. అంతేకాదు మిమ్మల్నే పెళ్లి చేసుకుంటదంట. మీతోనే ఉంటదంట. సో, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా నాకు అర్థం కావట్లే. సరే మీరు చెప్పండి. మీరు ఎవరితో పాటు ఉంటారో అనేసి హీరోయిన్ అంటా ఉంటే దానికి జూహీ నవ్వుతాదనమాట. ఏంటి ఇంత చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తుంది? ఇటువంటి అమ్మాయిని ఎందుకు చూస్ చేసుకున్నావు అనేసి తను అంటా ఉంటే హీరోయిన్‌కి ఇంకా కోపం వచ్చేసి లింజిన్ మీరు ఎవరిని చూస్ చేసుకుంటారో చెప్పండి అని గట్టిగా ఉంటది. హీరో అనమాట హీరోయిన్ పక్కకు వచ్చి కూర్చొని ఆల్వేస్ నేను నిన్నే చూస్ చేసుకుంటాను బేబీ. నువ్వు లేక నేను ఎలా ఉంటాను చెప్పు. నేను లవ్ చేసేది నిన్ను కదా అనేసి మన హీరో అని ఉంటాడు. అదేంటి లింజిన్ నువ్వు అలా మాట్లాడుతున్నావు అనేసి జూహీ అరుస్తూ ఉంటే దానికి హీరోయిన్ అనమాట చూడు ఇప్పుడు ఈయనే డైరెక్ట్‌గా చెప్పాడు. ఆయన నన్నే చూస్ చేసుకున్నాడు. సో, ఇక మీద నువ్వేం మాట్లాడాలనుకున్నా కానీ తనతోనే మాట్లాడు. నువ్వు వచ్చేసి నాతో మాట్లాడి నువ్వు నాతో గొడవ పెట్టుకోవడానికి ట్రై చేయకు ఓకేనా అనేసి హీరోయిన్ అనమాట కోపంగా మాట్లాడి హీరోని పట్టించుకోకుండా అక్కడి నుంచి అది కనుక కోపంగా వెళ్ళిపోతూ ఉంటే బేబీ ఆగు ఆగు అనేసి హీరో అంటూ ఉంటాడు. బట్ లింజిన్ అయితే కనుక జూహీ ఆపేస్తుంటుంది హీరోని. ఆపేసి అదేంటి తన కోసం నువ్వు నన్ను వదులుకుంటున్నావా? నాతో పాటు వచ్చే వేల కోట్ల ఆస్తిని వదులుకుంటావు నువ్వంటే వదులుకుంటాను నువ్వు నాకు వద్దు తనే నాకు కావాలనేసి మన హీరో అయితే కనుక హీరోయిన్ వెనకాల వెళ్తూ ఉంటే ఈ అమ్మాయి అయితే కనుక అలా చూస్తూ ఉంటుంది. హీరోయిన్ అనమాట చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటే హీరో అనమాట ఆపుతాడు. హీరోయిన్ అనమాట హ్యాండ్ బ్యాగ్తో కొట్టేస్తూ ఉంటుంది. సో, ఇదంతా అయితే కనుక మిన్ వాళ్ళ కొలిక్ అనమాట చూస్తా ఏంటి ఇదంతా నిజమేనా అన్నట్టుగా బేబీ ఆగు బేబీ అనేసి మన హీరో అంటూ ఉంటాడు. బట్ హీరోయిన్ అనమాట రాకండి మీరు నాతో పాటు అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దేవుడా ఇదంతా నిజమేనా? మన సీయూలో ఈ యాంగిల్ కూడా ఉందా? నేను ఎప్పుడు అనుకోలేదు తెలుసా అనేసి మిన్ను వాళ్ళ కొలిక్ అనుకుంటా ఉంటారనమాట. హీరో అనమాట డాడా ప్లీజ్ ఆగు నేను పరిగెట్టలేను ఇంకా అనేసి హీరో అంటూ ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక చాలా కోపంగా చూస్తా అనమాట ఉంటే హీరో అంటాడు నేను క్లారిటీగా తనకి చెప్పేశాను కదా అంటే ఏం చెప్పారు? నేను మాట్లాడేదాకా మీరు ఏం చెప్పలేదు. సో, నేను మిమ్మల్ని పిలిస్తే మీరు వచ్చి తనకి చెప్పారు. అంతకుముందు చెప్పాలని మీకు తెలియదు అంటే చూడు నేను అంతకుముందు చాలాసార్లు చెప్పాను దానికనేసి మన హీరో అంటూ ఉంటాడు. సరేలే కానీ ఒక విషయం చెప్పాలి నీకు. అదే నువ్వు మా తాతయ్యని కలవాలి అన్నావు కదా! మా తాతయ్య వచ్చేసి మాకు యానివర్సరీ పార్టీ ఉంది కంపెనీది. సో, అప్పుడు రమ్మన్నారు అంటే ఏంటి అప్పుడు చాలామంది గెస్ట్లు వస్తారు కదా! అంటే అవును మరి నీ ఇష్టం మరి అంటే సరే అయితే నేను వచ్చి కలుస్తాను కానీ నీకు నాకు ఏ పరిచయం లేనట్టుగా ఉండాలి. నేను వచ్చి మీ తాతయ్యని కలిసి వెళ్ళిపోతాను అంతే. సో, మీరు వచ్చేసి నాతో మాట్లాడొద్దు ఓకేనా అనేసి అంటే హీరో అంటాడు అదేంటి అలా ఎలా కుదురుతుంది అంటే అలాగే ఉండాలి. మీకు నాకు సంబంధం లేనట్టుగానే ఉండాలి. అక్కడ చాలామంది ఉంటారు కదా! అంటే సరేలే కానీ ఎందుకు నువ్వు మా తాతయ్యని కలవాలి అంటున్నావు కదా! నిజం చెప్పు మా తాతయ్య నీకు తెలియదా అనేసి మన హీరో అడుగుంటాడు. దానికి హీరోయిన్కి అయితే కనుక ఏంటి తెలియదని చెప్తున్నాను కదా అంటే నిజం చెప్పు మా తాతయ్య ఏమో నువ్వు తెలుసు అనేసి ఆయన అంటున్నాడు అంటే తెలియదు అంటున్నాను కదా అనేసి హీరోయిన్ అనమాట కాళ్ళ మీద గట్టిగా తొక్కిస్తుంటుంది. రాక్షసి అనేసి మన హీరో అంటా ఉంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు మీ తాతయ్య ఎవరో తెలియదని చెప్తున్నాను కదా అనేసి మన హీరోయిన్ అంటా అనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో అంటాడు ఈ విషయం నార్మల్గా కూడా చెప్పచ్చు కదా అనేసి హీరో అనుకుంటా ఉంటాడు. సో, అలా అనుకోని అనమాట ఇద్దరు అయితే కనుక బయటకు వస్తూ ఉంటారు. హీరోయిన్ అంటే సరే అయితే పార్టీ కోసం మంచి డ్రెస్ తీసుకుంటా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అంటే సరే అయితే నేను కూడా వస్తా అనేసి మన హీరో అయితే కనుక హీరోయిన్ తన కారులో కూర్చోబెడతా ఉంటాడు. హీరోయిన్ అంటది ఎందుకు మీరు వస్తున్నారు? నేను ఒకదాన్ని వెళ్ళి డ్రెస్ తీసుకుంటాను కదా అంటే నాకు మీ ఫ్రెండ్ టేస్ట్ మీద అస్సలు నమ్మకం లేదమ్మా బాబు నేనే సెలెక్ట్ చేస్తాను ఈ డ్రెస్ అనేసి హీరో వచ్చి ఉంటాడు అనమాట. సో, వాళ్ళ ఫ్రెండ్ అనమాట హీరోయిన్కి మంచి సెక్సీ లాంటి డ్రెస్ వేసి వచ్చి ఉంటుంది. అది చూసిన హీరో అనమాట డాడా వెళ్ళి వేరే డ్రెస్ చేంజ్ చేసుకోపో అనేసి పంపించేసి ఉంటాడు. ఇంకొక పొట్టి డ్రెస్ వేస్తుంది అనమాట
అనమాట. అది చూసిన హీరో అనమాట, నీ షాపులు ఇవి తప్ప ఇంకేమీ లేవా అనేసి హీరో అనమాట, వెళ్ళు ఇది కూడా నాకు నచ్చలే, వేరే వేసుకుంటా అనేసి హీరో అంటూ ఉంటాడు. అలా అనేటప్పటికీ ఇంకొక డ్రెస్ బుట్ట బొమ్మలాగా అనమాట చిన్న గౌన్ వేసుకొని వస్తుంది హీరోయిన్. ఇది బాగానే ఉంది కానీ కొంచెం నాకు వేరేలా కావాలి, కొంచెం బాగుండాలి దీనికి మీద అంటే దానికి వాళ్ళ ఫ్రెండ్ అనమాట నాకు బాగా అర్థమైంది అనేసి హీరోయిన్కి అనమాట నెక్ అంతా కవర్ అవ్వేలాగా అనమాట ఒక మంచి డ్రెస్ వేసుకొని వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని వచ్చి ఉంటుంది. అది చూసిన హీరో అనమాట, వావ్ ఈ డ్రెస్ చాలా బాగుంది నీకు అనేసి అంటూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఇంకొక డ్రెస్ తీసుకొచ్చి అనమాట, ఈ డ్రెస్ డాడాకి చాలా బాగుంటుంది అనేసి హీరోకి చూపిస్తూ ఉంటే హీరో అంటాడు, లేదు ఇది ఏం బాగోలేదు అంటే, ఏం బాగోలేదు, ఈ డ్రెస్లో డాడా చాలా సెక్సీగా కనిపిస్తుంది తెలుసా అంటే, ఏంటి నువ్వు మాట్లాడుతూ సెక్సీ అంటున్నావు, తను నాకు సెక్సీగా కనిపిస్తే చాలు ఊళ్ళో ఉన్న అందరికీ కనిపించక్కర్లే అనేసి మన హీరో అంటూ ఉంటాడు. ఈ లోపల అలా అని అనమాట, అయినా సరే తనకి ఫ్రంట్ కొంచెం ఇదిగా ఉండి ఇలాంటి డ్రెస్సెస్తో ఏం అవసరం లేదు అనేసి అంటే, ఓయ్ నువ్వేంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అలాగేం మాట్లాడక, అయినా సరే మీరు ఇద్దరు కలిసి నా మీద ఏదో ప్లాన్ చేస్తున్నారు, మీరు ఇచ్చే డ్రెస్సెస్లో కట్ట ఏం అవసరం లేదు నాకు, నేను ఒక మంచి డ్రెస్ చూసుకుంటాను అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ అది కనుక అలా చూస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ అయితే కనుక హీరో అండ్ హీరోయిన్ అనమాట ఇంటికి వస్తూ ఉంటారు. మన హీరో అనమాట హీరోయిన్ తీసుకొని వస్తూ ఉంటాడు ఇంటికాడ డ్రాప్ చేద్దామనేసి. అలా వచ్చే టైంకి అక్కడికి టిన్హాన్ కూడా వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ కోసం. అది చూసిన హీరో అంటాడు, ఏంట్రా నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావంటే, నేను తింతో కొంచెం మాట్లాడాలంటే, ఏం మాట్లాడాలి ఫస్ట్ ఇక్కడ నుంచి పో అనేసి మన హీరో అంటూ ఉంటే దానికి హీరోయిన్ అంటది, చూడండి మీరు కూడా తప్పు చేశారు, కొంచెం గిల్టీగా మీరు కూడా ఉండండి, అంతేగాని తన మీద ఎందుకు కోపడుతున్నారు, ఫస్ట్ మీరు ఇక్కడ ఉండండి నేను తనతో మాట్లాడి వస్తా అనేసి టిన్హాన్ తీసుకువెళ్ళి పక్కన నుంచోబెట్టి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. మన హీరో దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఈ లోపల టిన్హాన్ అనమాట, సారీ మొన్న జరిగిన దానికి, సో నేను వచ్చేసి మీ దగ్గర విషయం అంతా దాచి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం అన్నది చాలా తప్పు, కానీ నేను మీ గురించి తెలుసుకున్నాక మీరు చాలా మంచివారని తెలిసింది, అందుకోసమే మీతో నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను, సారీ ఎలాగైనా సరే నేను తప్పు చేశాను నాకు క్షమించండి అనేసి మన టిన్హాన్ చెప్పేస్తుంటాడు. దానికి హీరోయిన్ కూడా అనమాట, తప్పు చేసి మీరు సారీ అని చెప్పారు, సో అందుకోసం మిమ్మల్ని నేను క్షమిస్తాను, దాంతో పాటుగా మీరు వచ్చేసి జీసుకి కాన్సెప్ట్స్ ఇస్తానన్నారు కదా, ప్లీజ్ మీ షాపింగ్ మాల్లో కాన్సెప్ట్లు ఇప్పించండి దానికంటే, సరే ఇప్పిస్తా అనేసి టిన్హాన్ అని ఉంటాడు. నేను కొంచెం క్యూరియాసిటీతో అడుగుతున్నాను, మీరు వచ్చేసి మా లింజిన్ తోటి కంఫర్టబుల్గానే ఉన్నారా అనేసి హీరో గురించి అడిగితే దానికి మన హీరోయిన్ అంటది, ఆయన వచ్చేసి పైకి అలా ఉంటారు కానీ చాలా మంచివారు అనేసి చెప్పనమాట. షేక్ హ్యాండ్ ఇస్తుంది, అంటే జీసుకి కాన్సెప్ట్లు ఇస్తానంటున్నాడు కదా అందుకోసం థ్యాంక్ యూ అనేసి. ఈ లోపల దూరం నుంచి హీరో చూసి ఏంటి చేతులు పట్టుకున్నారు వదలండి అనేసి హీరో అనమాట దగ్గరికి వచ్చి ఉంటాడు. టిన్హాన్ అయితే కనుక సరే నేను వెళ్తున్నా అనేసి వెళ్తూ ఉంటే హీరో అనమాట, ఏంటి చేతులు పట్టుకొని మాట్లాడుతున్నారు మీరు అనేసి హీరోయిన్ అంటూ ఉంటాడు. దానికి హీరోయిన్ అంటది, ఏమీ లేదండి మీరు కంగారు పడకండి అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. సర్లే అయితే అనేసి మన హీరో కూడా అని ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక కంగ అనమాట తాతయ్య గారిని కలవడానికి వచ్చి ఉంటాడు. తాతయ్య గారి విషయం చెప్తాడు, ఇలా నేను ఆ అమ్మాయిని మన యానివర్సరీ పార్టీకి పిలిచాననేసి చెప్తా ఉంటాడు. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అనమాట హీరోయిన్కి ఫోన్ చేస్తుంటాడు, యానివర్సరీ రోజు వచ్చేసి ఉంటుంది అనమాట హీరోయిన్కి ఫోన్లో అనమాట, ఈ రోజు నేనే హోస్ట్ కింద ఉంటున్నాను అనేసి అంటే సరేనండి అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. అలా చెప్పనమాట రెడీ అవుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అది కనుక హీరోయిన్కి మంచి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి ఉంటుంది. దాంతో పాటుగా తనకి కూడా అనమాట అందరిలో నువ్వే మంచిగా కనిపించాలనేసి ఫుల్గా మేకప్ వేస్తూ ఉంటుంది అనమాట. సో హీరోయిన్ అది కనుక చాలా బ్యూటిఫుల్గా రెడీ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. దాంతో పాటుగా చాలా కాస్ట్లీ స్లిప్పర్స్ ఇస్తూ ఉంటే హీరోయిన్ అంటది, ఎందుకు ఇవన్నీ అంటే, అదేంటి నా ఫ్రెండ్ దేంట్లోనూ తక్కువ కాకూడదు అందరూ నిన్నే చూడాలనేసి చాలా కాస్ట్లీ స్లిప్పర్స్ అది కనుక హీరోయిన్కి ఇస్తూ ఉంటుంది. దానికి హీరోయిన్ కూడా అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. సో హీరోయిన్ అనమాట స్టార్ట్ అవుతుంది అనమాట హీరో వాళ్ళ యానివర్సరీ పార్టీకి. హీరో కూడా అనమాట యానివర్సరీ పార్టీ కోసం వచ్చి ఉంటాడు. అలా వచ్చారనమాట వాళ్ళ మమ్మీ దగ్గర కూర్చుండేసరికి వాళ్ళ మమ్మీ అంటది, ఈరోజు హోస్ట్ కింద నువ్వే ఉంటున్నావు కదా, కొంచెం జాగ్రత్త బాబు, నువ్వేం టెన్షన్ పడకు ఓకే అనేసి వాళ్ళ అమ్మ జాగ్రత్తలు చెప్తా ఉంటే ఈ లోపల వాళ్ళ ఆంటీ అంటది, ఏంటి ఈరోజు హోస్ట్ తినేనా అనేసి అడుగుతూ ఉంటుంది. అవును, ఎందుకంటే ఎస్ఏహెచ్ గ్రూప్కి కాబోయే చైర్మన్ తినే కదా అనేటప్పటికీ మన టిన్హాన్కి అయితే కనుక చాలా కోపం వస్తూ ఉంటుంది. అండ్ హీరో అయితే కనుక అక్కడి నుంచి వెళ్తూ ఉండేసరికి అక్కడికి అయితే కనుక జూహీ వచ్చి ఉంటుంది అనమాట. జూహీ అనమాట, ఈరోజు నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు తెలుసా అంటే దానికి హీరో అంటాడు, నువ్వు ఇంకెప్పుడు నాతో మాట్లాడికి ఎన్నిసార్లు చెప్పాలి నీకు అనేసి హీరో అక్కడి నుంచి వెళ్తూ ఉండేటప్పటికి హీరోయిన్ ఫోన్ చేస్తుంటుంది అనమాట వచ్చేసా అనేసి. ఆ మాట విన్న హీరో అయితే కనుక అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అలా వెళ్ళి హీరోయిన్ కార్ కోసం వెయిట్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ వచ్చి ఉంటుంది.
ఉంటుంది. హీరో అయితే కనుక కార్ డోర్ ఓపెన్ చేస్తుంటాడు. హీరోయిన్ కూడా అనమాట బయటకొచ్చి చూసేసరికి మన హీరో అయితే కనుక హీరోయిన్ చాలా బ్యూటిఫుల్‌గా ఉండేసరికి అలాగే చూస్తా ఉంటాడు. హీరోయిన్ అంటది, "ఎందుకండి అలా చూస్తారు? నేను బాగాలేదా?" అనేసి హీరోయిన్ అంటా ఉంటే దానికి హీరో అంటాడు, "నువ్వు చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నావు ఈరోజు. అందుకోసమే నీ వంక అలా చూస్తున్నా" అనేసి మన హీరో చెప్పుంటాడు. సో, ఒకరికొకరు ఇలా చూసుకుంటారు. ఇక్కడైతే ఈ ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూసేయొచ్చు. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. బాయ్.